హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో నిలిచినటువంటి అంశాలకు సంబంధించి చేస్తున్నాను. సో ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన అంశాలు. లెట్స్ గో టు ది టాపిక్. హైడ్రాకు చట్టబద్ధత. ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపిన గవర్నర్. జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలతో ప్రత్యేక అధికారాలు. ఆ చట్టంలోని 374A సవరిస్తూ 374B ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ కమిషనర్పై ప్రభుత్వానికి పూర్తి అధికారం అండ్ ఆక్రమణలను అడ్డుకునేందుకు ఈ ఏజెన్సీకి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తక్షణమే అమల్లోకి కొత్త చట్టం. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డినెన్స్కు ఆమోదం. ఆర్డినెన్స్తో జీహెచ్ఎంసీ చట్టం 1955లో కొత్తగా 374B సెక్షన్ను చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం కార్పొరేట్ ప్రభుత్వ ఆస్తులను రక్షించే అధికారం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది. కార్పొరేషన్ కమిషనర్లకు సంబంధించిన అధికారాలను ఎవరైనా అధికారికి లేదా ఏజెన్సీకి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్కే పరిమితమైన అధికారాలన్నీ ఇకపై ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. తద్వారా రోడ్లు, డ్రైన్లు, వీధులు, జలవనరులు, ఖాళీ స్థలాలు, పబ్లిక్ పార్కులు మొదలైన ఆస్తుల పరిరక్షణ వంటి వాటి ఆక్రమణలు, విపత్తుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆర్డినెన్స్లో పేర్కొన్నారు. సో నెక్స్ట్, దేశంలోనే ఏపీ నెంబర్ 1గా నిలిచింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు, అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం గత 4 ఏళ్లుగా చేపల ఉత్పత్తులు విలువ పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అలాగే గత 4 ఏళ్లుగా పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి విలువలో 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా పండ్లు, కాయగూరల ఉత్పత్తి విలువలో 5వ స్థానం దక్కించుకుంది. నెక్స్ట్, సింగపూర్లో నమస్తే భారత్ ప్రదర్శన. భారత్, సింగపూర్ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదికి 60 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 2025లో రెండు దేశాలు సంబరాలు జరుపుకుంటాయని, తమ ప్రజల మధ్య సంబంధాల వృద్ధికి ప్రాధాన్యమిస్తాయని సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పాక్ ఆంబులే తెలిపారు. నమస్తే భారత్ పేరిట శనివారం ఇక్కడ వాణిజ్య ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. భారత్లో తయారైన వస్తువులను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే నమస్తే భారత్ ప్రదర్శనను 25,000 మంది సందర్శిస్తారని అంచనా. చిరుధాన్యాలతో తయారైన ఆహార వస్తువులు ప్రదర్శనలో విశేషంగా నిలుస్తున్నాయి. నెక్స్ట్, మైక్రోప్లాస్టిక్ ముప్పులేని పీవీసీ. పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతున్న మైక్రోప్లాస్టిక్ ముప్పు లేని కొత్త పాలివినైల్ క్లోరైడ్ని అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్వచ్ఛమైన పీవీసీ వేడిని తట్టుకోలేదు. అందుకే తయారీదారులు పలు రసాయనాలను ఉపయోగించి పీవీసీతో ఉత్పత్తులను తయారు చేస్తారు. ఈ రసాయనాలు కొంతకాలానికి బయటకు వచ్చేస్తాయి. ఫలితంగా పీవీసీ నుంచి మైక్రోప్లాస్టిక్లు పర్యావరణంలోకి విడుదలవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు పీవీసీ ఉత్పత్తుల తయారీకి కొత్త రసాయన ఫార్ములాను తయారు చేశారు. నెక్స్ట్, అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ విజయవాడలో 22-23 తేదీల్లో నిర్వహణ. దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరు. కృష్ణా తీరంలో 5,000 డ్రోన్లతో ప్రదర్శన. పాల్గొనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడలో ఈ నెల 22-23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ 2024 పేరుతో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. డ్రోన్ సాంకేతికతను కొన్ని అవసరాలకే కాకుండా ప్రజా వినియోగానికి వీలుగా తీర్చిదిద్దాలన్నదే సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. సమ్మిట్ లోగో హ్యాకథాన్లో పేర్ల నమోదునకు వెబ్సైట్లోని విజయవాడలోని ఏపీ ఫైబర్నెట్ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. నెక్స్ట్, చిన్న పరిశ్రమల ప్రోత్సాహకాలు 10,586 కోట్లు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మొత్తంగా
10,586 కోట్లు ప్రోత్సాహకాలుగా అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ రంగంలో ఏటా సుమారు 2,000 కొత్త యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉందని భావిస్తుంది. ఈ లెక్కన రాబోయే 5 ఏళ్లలో 10,000 కొత్త యూనిట్లు ఏర్పాటవుతాయి. ప్రధానంగా చిన్న పరిశ్రమల ద్వారా 4.12 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకు అనుగుణంగా ఎంఎస్ఎంఈ పాలసీ విధి విధానాలను రూపొందిస్తుంది. ముసాయిదా పాలసీలో స్వల్ప మార్పుల తర్వాత తుది అనుమతులు ఇవ్వనుంది. అలాగే రాబోయే 5 ఏళ్లలో 10,000 కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏపీలో తయారైన వస్తువులకు అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకురావడంతో పాటు ఆన్లైన్ మార్కెటింగ్ వేదిక అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక రచిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే చిన్న పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీర్ఘకాలం నుంచి ఉపాధి కల్పిస్తున్న సంస్థలకు ఎంతో కొంత సాయం అందించడం ద్వారా ఆర్థికంగా చేయూత ఇవ్వాలని భావిస్తుంది. వాటికి రాబోయే ఏళ్లలో స్కిల్ అప్గ్రేడేషన్ కింద 106 కోట్లు అందించాల్సి వస్తుందని లెక్కించింది. నెక్స్ట్, వైద్యశాస్త్రంలో ఇద్దరికీ నోబెల్ పురస్కారం. దీనికి సంబంధించి వైద్యశాస్త్రంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఇద్దరిని వరించింది. విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్కు నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణ, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో దాని పాత్రపై పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం ఈ ప్రకటన చేసింది. సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. డైలీ నేను వార్తల్లో నిలిచినటువంటి అంశాలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.